మళ్ళీ పాత కేసీఆర్ ముందుకొచ్చారు అన్న వాదన బలంగా అనిపిస్తుంది. ఇటు మేడిగడ్డకు ప్రభుత్వం వెళ్ళి ఏం చేసింది, ఓవరాల్గా బీజేపీ రోల్ ఏంది, ఓవరాల్గా ఈ ముగ్గురు పోర్షన్ ఎట్లా చెప్తారు మీరు? సరే, మనం గత వారం రోజులుగా మన కాళేశ్వరం బ్యారేజీ వ్యవహారం బీఆర్ఎస్ను ఓడించిన డజన్ కారణాల్లో అది ఒకటి. ఎలక్షన్ల ముందర అది ఎరప్ట్ కావటంతో అది బాగా డిఫెన్స్లో పడేసింది. అది ఇవాళ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఆ ఇష్యూ ఉన్నంత కాలం దాన్ని ప్రెజర్కి లోన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. అది ఖచ్చితంగా అది నడుస్తూనే ఉంటుంది. అయితే కాంగ్రెస్ అనేది ఏమిటంటే ఈ కాళేశ్వరం మీద చర్చ జరగకుండా దాన్ని కేఆర్ఎంబీకి కావాలని మళ్ళిస్తున్నారు. కేఆర్ఎంబీకి అసలు 299 ఒప్పుకొని వచ్చిందే బీఆర్ఎస్. కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా అని ఆ వాదనల జోలికి మళ్ళీ పోట్లే. నేను అసెంబ్లీలో జరిగినటువంటి వాదనలు చాలా ఉన్నాయి, కానీ అది పోట్లేదు. కానీ ఇవాళ వాస్తవానికి రాజకీయ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ను మింగేయాలని చూస్తున్నాయి రాజకీయంగా. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఒత్తిడి పెంచుతున్నాయి. తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది జారుకుంటున్నారు ఎటు వీలైతే అటు. అందుకని ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద ఒత్తిడి సృష్టించి దాని ఓటింగులో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎరోజన్ వస్తే ఇంకా బీఆర్ఎస్ని నిలబెట్టుకోవటం కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ మళ్ళీ అగ్రెసివ్గా పార్టీ సభలో మాట్లాడారు. అంటే ఈ 2 నెలలు ఒక అగ్రెసివ్నెస్ తోటి పార్టీ కేడర్ని, పార్టీ జనాన్ని నిలబెట్టుకుంటే అంత తేలికగా బీజేపీకి లొంగిపోవటమో లేదా కాంగ్రెస్కు లొంగిపోవటం అనేది జరగదు. ఎక్కడైనా సాధారణంగా మిలిటెన్సీ పెంచి వాళ్ళ శ్రేణుల మీద వాళ్ళకు నమ్మకం కలిగించి వాళ్ళని నిలబెట్టుకోవటానికి పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యూహంలో ఎప్పుడైతే నల్లగొండ సభ జరుగుతుందో దీనికి కౌంటర్గా అసెంబ్లీలో చర్చ పెట్టింది కాంగ్రెస్ ఓ రోజు ముందు. తర్వాత 50% తీర్మానం చేసింది, ఆంధ్రాకు తెలంగాణకు అయినటువంటిది. తీర్మానం చేసినాక ఇంకా నల్లగొండ సభ ఎందుకు అనేది వస్తుంది. రెండవది కాళేశ్వరం అంటే కౌంటర్ పాలిటిక్స్, సేమ్ డే సేమ్ టైం సేమ్ ఇష్యూ. దానికి కేవలం కేసీఆర్ చెప్పేది వినకుండా కాంగ్రెస్ చెప్పేది కూడా వినండి అని ప్రజల దృష్టికి తీసుకుపోవటానికి ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ కూడా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో వీటిని మనం ఒక్క మాటలో చెప్తే నీల రాజకీయాలు అనొచ్చు. నీళ్ళే అనటానికి వీల్లేదు, రాజకీయాలు అనటానికి వీల్లేదు, నీల రాజకీయాలు అనొచ్చు. ఈ పేరు మీద ప్రజలను గూడగట్టుకోవటానికి మరొకసారి కాంగ్రెస్ని డిఫెన్స్లో పడేద్దాం పార్లమెంట్ ఎలక్షన్ల ముందలనేది బీఆర్ఎస్ వ్యూహం కాదు. ఉన్నటువంటి డిఫెన్స్ ఉన్నవాడు దాన్ని ఎఫెన్స్ కు రానియొద్దని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహం. బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎరోజన్ కోసం ప్రయత్నం చేయాలని అనేక వ్యూహాలు ఉన్నాయి. కాబట్టి అంత తేలికగా బీజేపీకి బీఆర్ఎస్ని వదులుకోకుండా తమ శ్రేణులు నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, వీళ్ళిద్దరికి కొట్లాట దొంగ ఆట ఇది, కాబట్టి ఇది వాస్తవం కాదు, ప్రజల దృష్టి మళ్లించడానికి అని బీజేపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు నిలబెట్టుకొని బీజేపీ వైపు రాకుండా చూడటానికి ఇదంతా నాటకం ఆడుతున్నట్టు బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ నీల రాజకీయాలలో ఎవరి శ్రేణులను వాళ్ళని సమకూర్చుకోవటం, ఎదుటోళ్ళను డిఫెన్స్ లో పడేసి వాళ్ళ ఎఫెన్స్ లో ఉంటాం, ఇటువంటి వ్యవహారం యాజ్ అంటూనే నడుస్తుంది. మనం కేఆర్ఎంబీ వివరాలు ఏంటి, కాళేశ్వరం వివరాలు అనేటువంటి లోతుకు పోతే అది మళ్ళీ డిబేట్ ఇష్యూ కాబట్టి నేను అది స్కిప్ చేస్తాను. మళ్ళీ వస్తాను. చెప్తాయి. ఎస్ సార్, గోసల శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో చాలా చర్చ జరుగుతుంది, అసెంబ్లీకి వెళ్లకుండా మీరు నల్గొండ ఎందుకు కాల్ ఇచ్చారు, ఎందుకు పిలిపించారు? ఈ వాటి నల్గొండ సభతో బీఆర్ఎస్కు రేపు జరిగేది ఏంటి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, మేము అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో బ్రహ్మాండమైన నిన్న హరీష్ రావు గారు వినండి, పార్టీ వాయిస్ ఇస్ పార్టీ వాయిస్. అసెంబ్లీలో అద్భుతంగా హరీష్ రావు గారు 6 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఎట్లాంటి సమాధానాలు చెప్పారో అట్లా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇవాళ ప్రిపేర్డ్ అయ్యి వచ్చి
అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చర్చ పెట్టడానికి కూడా కారణం మేమే కదా. ఈరోజు తీర్మానం ఎందుకు పెట్టిండ్రు? ఇంత బడ్జెట్ సెషన్లో ఇంత ముఖ్యమైన బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఒకరోజు తీర్మానం కోసము కేఎం బార్వింగ్ కోసం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే మా ఒత్తిడి, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రజల హక్కు, నీళ్ళ హక్కనే కదా. ఈరోజు నల్గొండ సభ పెట్టినాం కాబట్టి అసెంబ్లీలో తీర్మానం కాపీ ప్రవేశపెట్టబడాల్సి వచ్చింది కదా. లేకపోతే తీర్మానం కాపీ ఉందా? బిజినెస్ టైంలో, బిజినెస్ క్లాస్లో ఉందా? బిజినెస్లో టైంలో పెట్టి దాన్ని పెట్టినరా? పెట్టలేదు. మీ చర్చలో మొత్తం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో దీనికి సమయమే లేదు. కానీ ఆన్ ఆఫ్ సడన్గా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నల్గొండ సభ అన్నాక, ప్రజలు కదులుతున్నారు అన్నాక, వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత వచ్చింది అంతే తప్ప అంతకుముందు రాలే కదా. కాబట్టి ఈరోజు అది బీఆర్ఎస్ విజయం అనవచ్చు, లేదంటే తెలంగాణ ప్రజల విజయం అనవచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే మేము 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాం, 9.5 ఏళ్ళు పరిపాలించినాం. ఎంత అద్భుతంగా పరిపాలించినామో, ఎంత ప్రజలకు ఏం చేసినామో ప్రజల దగ్గర స్పష్టంగా ఉంది. దాని ద్వారా ఉత్పత్తి ఉంది స్పష్టంగా. ఆ ఉత్పత్తి వచ్చిన తెలంగాణ ప్రజలు ఏ విధంగా హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయిందో ఈ తెలంగాణ ప్రాంతానికి తెలుసు. ఆంధ్ర విడిపోయిన నాయకులు ఎన్నోసార్లు చెప్పిండ్రు వాళ్ళు ఎంత అద్భుతంగా అభివృద్ధి అవుతున్నారు. ఇక్కడ 1 ఎకరా అమ్మితే ఆడ 100 ఎకరాలు వస్తుంది, 10 ఎకరాలు